మహాశివరాత్రి సందర్భంగా మొత్తం శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం వేకువజాము నుంచి కూడా భక్తులంతా కూడా తమ ఇష్టదైవాన్ని దర్శించేందుకు కూడా లైన్లో అంతా బారు తీరారు. స్వామి, ఈరోజు మహాశివరాత్రి కదా, ఈరోజు విశిష్టత ఏంటి? ఎటువంటి పూజలు జరుగుతున్నాయి ఈరోజు ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిని. ఈ దేవాలయంలో ఇది బలరామస్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయం. ఇది ఈ బలరామస్వామి ప్రతిష్ఠ చేసినటువంటి సందర్భం ఏమిటంటే, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి బంధునాశనము, అన్యాయంగా జరిగినటువంటి యుద్ధంలోని ఆ యొక్క శోషణ దోషం పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి బలరామస్వామి శ్రీకృష్ణ పరమాత్మకి అడిగితే, అంతటి శ్రీకృష్ణ పరమాత్మ, నీ ఆయుధం నాగలి, దాని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన పంచలింగాల్ని ప్రతిష్ఠ చేయమని చెప్పారట. ఆ విధంగా మనకి రాయగడ కొండల నుంచి కూడా ఈ యొక్క నాగలతో వచ్చినటువంటి నాంగుల్య నదిని నామకరణం చేసేవారు. దాన్ని వ్యవహారికంలో ఇప్పుడు నాగావళి నదిగా పిలుస్తున్నారు. ఆ మొదటి పాదికపాడు అనేటువంటి గ్రామం దగ్గర పాతాళ సిద్ధేశ్వరుడు నామకరణం చేసి మొదటి శివలింగం పెట్టారు. అదేవిధంగా రెండవది గుంప సోమేశ్వర స్వామి, మూడవది సంగమేశ్వరుడు, 4 ఉమారుద్ర కోటేశ్వర స్వామి, 5 కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి. 5 లింగాల్ని కూడా ఏకకాలంలో అంటే ఒకే రోజు దర్శనం చేసుకుంటే ఆ కాశీక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుంది. భక్తులు ఏ విధమైన నియమాలు పాటించాలి, అసలు ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? స్వామివారి తాలూకా ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు సాధ్యమైనంత మట్టుగా ఉపవాస దీక్ష చేస్తే, రాత్రి జాగరణ చేస్తే వారి తాలూకా బాధలు ఇహలోకంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఆ విధంగా స్వామివారి తాలూకా ప్రతిరూపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు మంచి జరుగుతుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ప్రీతికరం. వాటితో పాటు జిల్లేడు, మారేడు, ఉసిరిక పత్రి వీటిని కూడా అభిషేకం చేస్తారు. ఈ విధంగా చేస్తే స్వామివారి తాలూకా సంతోషదాయకమైనటువంటిది వస్తుంది. ఆ విధంగా భక్తులందరూ కూడా వారి తాలూకా రుగ్మతలు పోయి మానసికంగా అందరూ కూడా ఉల్లాసంగా ఉంటారు. ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూడా భక్తులు బారుతీరిన పరిస్థితి ఇదే. మొత్తం చూస్తే తెల్లవారి నుంచి కూడా వేలాది మంది భక్తులు ఉన్నారు. మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా జాగరాలు చేసిన తర్వాత, నదీ స్నానం చేసిన తర్వాత కూడా ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయ నిర్వహణ శాఖ అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తే మొత్తం మీద ఈరోజు భక్తులు ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామిని తన ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు అయితే ఎక్కడికక్కడ వేచి ఉన్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా పూజలు నిర్వహించి సాయంత్రం జాగరణ తర్వాత ఉదయం మళ్ళీ రేపు స్నానం తర్వాత ఈ తాలూకా మహాశివరాత్రి తాలూకా కలిసిన తర్వాత తెల్లవారు స్నానం చేసిన పూజల తర్వాత మొత్తం అంతా కూడా ఈ జాగరణ మహాశివరాత్రి పూర్తవుతుందని కూడా పండితులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజుతో రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.